యష్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో మరో మూవీ వచ్చేసింది. కొన్నాళ్లుగా సినీ ప్రియుల మధ్య డిస్కషన్ పాయింట్ అయిన వార్ 2 ఫైనల్‌గా థియేటర్‌లో సందడి చేస్తుంది. ఎన్టీఆర్ ఎంట్రీ వల్ల వార్ 2పై విపరీతమైన హైప్ వచ్చింది. ఓ పక్క హృతిక్ రోషన్ కూడా ఉండనే ఉన్నాడు. సో హృతిక్, తారక్ ఇద్దరూ కూడా వార్ 2 సినిమాకు ప్రధాన బలంగా మారారు. ఇంతకీ వార్ 2 ఎలా అనిపించింది? లెట్స్ హ్యావ్ ఎ లుక్. యష్‌రాజ్ ఫిల్మ్స్ స్పై సినిమాలన్నీ కూడా వరల్డ్‌లో ఎవరూ తీసుకోలేని విధంగా, ఇన్ఫాక్ట్ హాలీవుడ్ మేకర్స్ కూడా యూజ్ చేయలేని విధంగా సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటారు. అది దృష్టిలో ఉంచుకొని ఈ మూవీ చూడాలి. వార్ 2 కథ రెగ్యులర్ స్పై సినిమా కథే. దేశాన్ని కాపాడటం కోసమే హృతిక్, ఎన్టీఆర్ ఇద్దరూ తమ పోర్షన్స్ అదరగొట్టారు. ఇద్దరి లుక్, స్టైల్ అన్ని బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ వరకు పర్వాలేదనిపిస్తుంది. అయితే సరిగ్గా బలంగా ఉండాల్సిన సెకండ్ హాఫ్ ట్రాక్ తప్పేసింది. అసలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఎన్టీఆర్ లాంటి స్టార్ ని పెట్టుకొని, అందులోనూ హృతిక్ రోషన్ కి జత చేస్తూ ఉన్న ఈ మూవీ స్టోరీ, స్క్రీన్ ప్లే ఇంకాస్త గ్రిప్పింగ్ గా రాసుకుని ఉండాల్సింది. సినిమా చూస్తే ఎన్టీఆర్ స్పై యూనివర్స్ కి వచ్చాడన్న కొత్త పాయింట్ తప్ప మిగతా అంతా రొటీన్ లానే ఉంటుంది. యష్‌రాజ్ ఫిల్మ్స్ భారీతనం సినిమాలో కనిపిస్తుంది. అయితే విఎఫ్ఎక్స్ వర్క్ మాత్రం ఆకట్టుకోలేదు. సాంగ్స్, బీజిఎం జస్ట్ ఓకే అనిపిస్తాయి. కీరా అద్వానీ ఉన్నంతసేపు అదరగొట్టింది. ఆ బికినీ సీన్స్ అయితే ఆడియన్స్‌కి పిచ్చి పిచ్చిగా నచ్చేస్తాయి. ఫైనల్గా ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఆశించిన స్థాయిలో అయితే లేదు. వార్ 2 హాఫ్ బేక్డ్ కేక్ అన్నట్టుగా కొద్దిగా బాగుంది, ఇంకా బాగుంటే బాగుండేదనిపిస్తుంది. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఇద్దరు పవర్ హౌస్ లాంటి పర్ఫార్మెన్స్లను పెట్టుకొని వాళ్ళని సరిగా వాడుకోలేదనిపిస్తుంది. వార్ 2 ఓకే అనిపించే ఒక యాక్షన్ మూవీ. మరి ఈ సినిమాపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.